హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప నా కన్న కూతురు అంటూ శివన్నారాయణకి నిజం చెప్పేసిన దశరథ. నిజంగానే దీప తన కన్న కూతురని శివన్నారాయణకి నిజం చెప్పేశాడా దశరథ? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే ఇంటికి వచ్చేసరికి ఇక జ్యోత్స్న పారిజాతం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే డాడీ వచ్చాడు గ్రాని అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడి ఏమీ అడక్కో, నువ్వు కంగారు పడుతుంటే ఏదో తప్పు చేసిందల్లా ఉంటావు అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక సుమిత్ర అయితే ఇక మెట్ల మీద దిగి వస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే కళ్ళు తిరిగి కింద పడబోతుండగా పట్టుకుంటాడు దశరథ. సుమిత్ర అని గట్టిగా పట్టుకునేసరికి, ఏంటి సుమిత్ర, ఎందుకు కిందకు వస్తున్నావు? పైకి ఎవరొకళ్ళు వచ్చేవాళ్ళం కదా అని అంటూ ఉంటే, ఏం లేదండి, ఉదయం నుంచి ఎవ్వరూ కూడా నా దగ్గరికి రాలేదు, మీరు కూడా నా దగ్గరికి రాలేదు. మావయ్య గారు ఒకసారి వచ్చి ఏమన్నా తింటావా తాగుతావా అని అడిగారు. ఇదేంటి ఎవరు రావటం లేదు, ఏమైందని కిందకి వచ్చానండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఫోన్ ఉంది కదా, ఫోన్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు దశరథ. మీ ఫోన్కి చేశానండి, సైలెంట్లో ఉంది. అలాగే జ్యోత్స్న ఫోన్కి చేశాను, తను రింగు అవుతుంది కానీ ఎత్తలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే నీకు ఏమవుతుందని భయం అనేది ఉంటేనే కదా జ్యోత్స్నకి నీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి, పాపం తన కంగారులో తనుంది అని అంటూ ఉంటే, డాడీ నాకేం కంగారు, నేనేమి కంగారు పడ్డం లేదు అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడ్డం లేదా? మరి మీ మమ్మీ పైన ఏం చేస్తుందో ఒక్కదే ఉంది కదా, నేను బయటికి వెళ్ళానని తెలుసు కదా నీకు అని అనగానే, నువ్వు బయటికి వెళ్ళినట్టు నాకు తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి, దశరథ బయటికి వెళ్ళాడు, దశరథ వచ్చే వరకు మిమ్మల్ని అసలు బయటికి వెళ్ళొద్దని పంపించొద్దని నాతో చెప్పాడు అని నేను మీతో చెప్పాను కదా, మరి నాకు తెలియదంటావేంటి జ్యోత్స్న? ఏంటి, వీళ్ళు బయటికి వెళ్ళాలనుకున్నారా అని దశరథ అంటాడు. అవును దశరథ, వీళ్ళిద్దరూ కూడా బయటికి అర్జెంటు పని మీద కాదు షాపింగ్కి వెళ్తామని చెప్పారు. ఇప్పుడు షాపింగ్ ఏంటని నేనే ఆపాను అని అంటూ ఉంటాడు. ఇక దశరథతో శివన్నారాయణ అయితే, అవును మరి వీళ్ళకి షాపింగ్ చాలా ఇంపార్టెంట్లే అని అంటూ ఉంటాడు దశరథ. సుమిత్ర వెళ్ళి పడుకో, దీప వచ్చి నీకు టిఫిన్ తీసుకొస్తూ పెడుతుంది అని అంటూ ఉంటే, దీప తప్ప నేను పెట్టకూడదా డాడీ అని అనగానే, నేను ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడే కదా మీ అమ్మ అనేది ఉందని నీకు గుర్తొచ్చేది, లేకపోతే మీ అమ్మే నీకు గుర్తుకు రాదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నువ్వు పద సుమిత్రని ఇక గదిలోకి తీసుకువెళ్ళి సుమిత్రని పడుకోబెడతాడు. సుమిత్రకైతే నిజం తెలియకూడదు అనుకున్నారు, కానీ మా నాన్నకి నిజం చెప్పేస్తాను అని అంటూ శివన్నారాయణ గదిలోకి వెళ్తాడు దశరథ. ఇక తలుపైతే వేసేస్తాడు. గ్రాని, ఇదేంటి డాడీ తాత గదిలోకి వెళ్ళాడు, ఏం జరుగుతుందో నాకు కంగారుగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకన్నీ కూడా కంగారే, ఆగవే అని అంటూ ఉంటే, ఇంతలో దశరథ లోపలికి వెళ్తాడు. ఏంటి దశరథ, నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, నీకొక నిజం చెప్పాలి, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు నాన్న అని అంటూ ఉంటాడు. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఏం మాట్లాడుతున్నావు దశరథ అని అనగానే, అవును నాన్న, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, దీప నా కన్న కూతురు అని పారిజాతం చేసిన మోసాన్ని మొత్తం కూడా బయట పెడతాడు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే రే, ఇంత దారుణం చేస్తారా వీళ్ళిద్దరూ, అసలు వీళ్ళు ఇంత కుట్రలు చేస్తారని నేను ఊహించలేదురా అని అంటూ ఉంటే, అవును నాన్న, నేను నమ్మలేకపోయాను, కానీ ఇప్పుడు సుమిత్రని కాపాడేది దీపే నాన్న. జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని కార్తికే చెప్పించాడు డాక్టర్ చేత. అప్పటి నుంచే వీళ్ళిద్దరిలో టెన్షన్ మొదలయ్యింది అని మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు. అప్పుడే ఇక దశరథ అయితే, సుమిత్ర ఆపరేషన్ అయ్యే వరకే నాన్న వాళ్ళిద్దరు ఇంట్లో ఉండేది, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి తగిన శిక్ష వేసి తీరుతాను, నా కూతురు ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలకి ప్రతిఫలం వీళ్ళు అనుభవిస్తారు అని అంటూ దశరథ కోపంలో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.